కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో అగ్రికల్చర్లో టాప్లో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం గన్ కల్చర్ పెరిగిపోయేలా చేసిందన్నారు. మంత్రి ఇంటికి వెళ్లేందుకు పోలీసులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారని, నిందితుడిని కొండా సురేఖ కారులో తీసుకెళ్తే చర్యలు తీసుకోరా అని ఆమె ప్రశ్నించారు. మంత్రి గారి ఇంటి మీదకి పోలీసులు పోయారు. అసలు ఎందుకు పోయారు, ఎవరు పంపించారు? నిజంగా ఆ రోజు చూస్తా ఉంటే అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ వాళ్ళు మంత్రి గారి ఇంటికి పోతా ఉంటే ఆ రోజు మాట్లాడుతున్న సందర్భంలో సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన అతని దగ్గరే ఈ డిస్కషన్ జరిగింది, సెటిల్మెంట్ జరిగింది. అక్కడే బెదిరించిండని లింక్ బయటపడ్డా కూడా అసలు అతని గురించి ఎంక్వైరీ చేసిండంటే లేదు. అసలు నిజంగానే మంత్రి గారి ఇంటి మీదకి పోతున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఉందా, అసలు ఎఫ్ఐఆర్ లో ఏం రాశారు, అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు, అదన్నా కనీసం ప్రజల ముందు పెట్టాలి కదా పోలీస్ శాఖ. పోలీస్ శాఖ డ్యూటీ ఏంటి? ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నప్పుడు ఒకరి ఇంటి మీదకి పోతున్నప్పుడు ఆధారాలు ఉండాలి. ఒక మంత్రి గారేమో లెటర్ రాశారంటారు, మరి ఆ మంత్రి గారు లెటర్ రాశారా లేదనేది పోలీస్ శాఖ చెప్పాలి. మరి మంత్రి గారి ఇంటి ఇంకో మంత్రి గారి ఇంటి మీదకి వెళ్తున్నప్పుడు కనీసం ఎఫ్ఐఆర్ ఉందా లేదా, ఎఫ్ఐఆర్ ఉంటే ఏ బేసిక్ మీద ఎఫ్ఐఆర్ చేశారు, దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అసలు నిజంగానే మంత్రి గారి ఇంటికి వెళ్ళమని ఆదేశించింది ఎవరు, అదన్న వివరాలు ప్రజల ముందు ఉంచాలి కదా. ఇవన్నీ వదిలేసి ఆ రోజు ఒక హైడ్రామా జరిగింది అయిపోయింది అన్నట్టు వదిలేస్తా ఉన్నారు. పోలీస్ శాఖ సంబంధించిన డీజీపీ గారు ఎవరైతే హెడ్ గా ఉంటారో వారికి నేను ఇవన్నీ ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అసలు మంత్రి ఇంట్లో ఒక నిందితుడు ఉన్నాడని మీరు పోయి ఉన్నారు. అసలు నిందితుడికి ఆ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం నేరమా కాదా? అక్కడ ఉన్నాడంటే అది తప్పు అవుతుందా కాదా ఒకసారి